అరుంధతి సినిమాలాగా ఏదో చంద్రముఖి సినిమాలాగా ఉంటుంది, ప్రేమ కచ్చిత్రం సినిమాలాగా ఉంటుంది అనుకున్నాను. కానీ దానికి దీనికి ఏ పోలిక లేదు. సినిమా మాత్రం ప్రభాస్ అన్న గారు 6 అడుగులు బుల్లెట్ దొరికింది, ఏదో ఓడుకున్నారు తప్ప ప్రభాస్ అన్న మాత్రం ఏ విధంగా ఈ సినిమా మాత్రం ఆయన ఫ్యాన్స్కి ఏ విధంగా ఈ సినిమా నచ్చదని నేనైతే అనుకుంటున్నాను భయ. ఎందుకంటే సినిమా నాకు అసలు ఏం నచ్చలే. ప్రభాస్ అని కలికి తీశారు ఎలాంటి సినిమా, ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఎంత రేంజ్లో ఉండాలి ఆ సినిమాలు. కానీ మార్టీ గారు ఇంటి అడ్రస్ ఇచ్చిండు. నేను అనుకున్న ఇంటి అడ్రస్ ఇస్తే ఏదో ఉంటుంది కదా అనుకుంటే సినిమాలో ఏమీ లేదు భయ్య. మార్టీ గారు మీరు వెంటనే ఆ వీడియో డిలీట్ చేసుకోండి, చాలా మంది ఫ్యాన్స్ ఇంటికి వస్తారు. లేకపోతే ప్రభాస్ గారు నిజంగా చాలా తప్పు చేసింది ఏమంటే చిన్న డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం అనుకుంటున్నాం, కానీ ప్రభాస్ అని అలాగే అనుకోడు. అవకాశం ఇచ్చినప్పుడు చిన్న డైరెక్టర్లు కూడా ఓడుకోవాలి. అంత పెద్ద హీరో మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అలాగే ఓడుకోవాలి భయ్యా. 3 సంవత్సరాలు టైం తీసుకున్నారు. 3 సంవత్సరాల్లో మా ప్రభాస్ అన్న 2 సినిమాలను తీయచ్చు మామూలు తెలుసుకుంటే. మీకోసం 3 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు ఆ సినిమా ఏ విధంగా తీయాలో మీకు తెలియదా మారుతి గారు? మీరు ఆ రోజు ఆడియో ఫండ్స్లో ఏడిస్తారు. అన్నీ నువ్వు ఎదుర్కొంటే నేను మాట్లాడలేకపోతున్నాను. నిజంగా ఏదో ఏడుస్తుంటే నిజంగా ఏదో సినిమాలో ఏదో గట్టిదే ఉండదా నేను అనుకున్నాను. కానీ సినిమాలో అయితే ఏమీ లేదు. ఆ రోజు నువ్వు ఏడిసిన ఏడుపు కూడా థియేటర్కి జనాలు తప్పించుకోవడానికి ఏడ్చావని నేను అనుకుంటున్నాను మారుతి గారు. బుక్ చేస్తే వస్తుంది క్యాబో. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఇది రాజా సాబు కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ సాబ్. ఏమి సినిమా సార్. మారుతి గారు మీ స్టోరీకి యాడ్స్ అప్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేనేమనుకున్నాను అంటే దయ్యం ఉందని వచ్చాను. ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు. ఇందులో ఉన్న స్టోరీ మొత్తం హిప్నాటిజం, ఊహ. మీరు ఏమనుకుంటే అది అవుతుంది అని చూపించారు. మామూలుగా నైట్ టైం అనుకుంటాం అరే దయ్యం వస్తుంది, దయ్యం ఉంది అనుకుంటే దయ్యం ఉంటుంది అక్కడ మీరు అనుకుంటే ఊహ ఉంటుంది అంతేగాని ఈ సినిమాలో దయ్యం లేదు. అసలు కామెడీ పర్పస్, కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకున్నాము, సెకండ్ హాఫ్ మొత్తము చాలా ఎంజాయ్ చేసాం మూవీ. అసలు నిజంగా దయ్యం లెవెల్లో ఉంది సినిమా, కానీ దయ్యమే లేదు ఇందులో. అసలు ఒక డైలాగ్ ఉంటుంది మన ప్రభాస్ గారిది, అదే కుర్చీ మీద కూర్చున్న డైలాగ్, ఆ డైలాగ్ లేదు ఇందులో. కానీ సినిమా తమన్ గారు మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. ఇందులో మన ప్రభాస్ గారు యాక్టింగ్ అన్ని సినిమాల్లో ఉన్న యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది అన్న. మారుతి గారు అయితే వింటేజ్ ప్రభాస్ నుంచి పెట్టారమ్మా. ఒక బుజ్జిగాడు ఎక్కడ పోలే, ఒక డార్లింగ్ ఎక్కడ పోలే, అప్పుడప్పుడు మధ్యలో సాలార్ కూడా వచ్చిపోతారు అనమాట. అంత బాగా చూపెట్టారు. ఇంత మంచిగా బాహుబలి తర్వాత ఇలాంటి నవరసాలు పండించే ఫిల్మ్ రాలేదని 10 సంవత్సరాలు బట్టి బాధపడ్డాం. ఇప్పుడు వచ్చింది, ఆనందించాం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఈ సంక్రాంతికి ప్యాన్ ఇండియా విన్నర్ మా రాజసాబ్ అని మరొకసారి చెప్తున్నాం. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక రాజసాబ్ టాలీవుడ్ నుండి ఇండియా ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవి అని నేను 100% సగర్వంగా చెప్పుకుంటున్నాను. 3 హీరోయిన్లతోటి రంభా, మేనక, ఊర్వశిలాగా మనోడు ఆ డ్యాన్సింగ్, ఆ రొమాన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోయింది నాకైతే. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంతకంటే ఏం కావాలండి? ఇంత మంచి మూవీ ఇచ్చినటువంటి మా మారుతి గారికి థ్యాంక్ యూ. మారుతి గారు సారీ, నైట్ మిమ్మల్ని చాలా తిట్టుకున్నాము ఎందుకంటే టికెట్స్ పెట్టలేదని. ఈ సినిమా చూశాక మీకు గుడి కట్టాలనిపిస్తుంది. చాలా బాగుంది భయ్య. ఇంతకంటే మూవీకి ఇలాంటి ప్రభాసం చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలుగు అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రభాసం చూసామన్నమాట. ఇప్పుడే సినిమా చూసాం, బ్లాక్ బాస్టర్. ఎల్లుండి వెళ్తున్నాం భీమవరం. ప్రభాస్ అన్న వాళ్ళ ఊరు వెళ్ళి కోడి పందాలు ఆడతాం. మాకు ఈ సంక్రాంతికి పొంగల్ ఇచ్చేశాడు ప్రభాస్ అనేది. 2026 జనవరి 1 రోజు స్పిరిట్ సినిమా. రాజా సాబ్ సినిమా మాత్రం రికార్డులో మోత, కలెక్షన్లో కోత మొదలైపోయింది అంతే. ఇంకా సినిమా చూస్తున్న సేపు ఇది ప్రభాస్ అన్న 1 మ్యాన్ షో అంతే. ఇది తెలుగు సినిమానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నెంబర్ 1 స్టార్ అంటే అన్న ఒక్కడే. నా బాధల్లో ఒకటే, తెలుగు సినిమా ఎక్కడికో పోవాలి. తెలుగు సినిమా ఎక్కడెక్కడ ఆడినా సరే ఈ సినిమా పలు భాషల్లో ఇంకా ఆడుతుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ అవ్వాలి ఇంకా. కాబట్టి ఈ సినిమాని ఆడేవాడు ట్రోల్ చేస్తానంట. ట్రోల్ అనేది అదొక కామెడీ. అది మాకంటే పెద్ద ట్రోలర్లా వాళ్ళు చెప్పండి, మేమే పెద్ద ట్రోల్ వాళ్ళం. కాబట్టి ట్రోల్ చేయడం అనేది హర్రర్. సినిమాలో నాకు నచ్చిందలా ఒకటే, ప్రభాస్ అన్న కామెడీ, ప్రభాస్ అన్న డైలాగ్స్, ప్రభాస్ అన్న రొమాన్స్. 3 ఉన్నారు హీరోయిన్లు, 3 హీరోయిన్లతో రొమాంటిక్ ఉందపై సాంగ్స్ ఉన్నాయే. అబ్బా సాంగ్స్ మాత్రం వేరే లెవెల్. బీజిఎం కూడా అన్న బీజిఎం ఏ మాత్రం అసలు తమ్మన్ గారు ఇంకొద్దిగా ఇంకా కాస్త డోస్ పెంచుంటే బాగుంది. కానీ ఇంకొద్దిగా బీజిఎం ఇంకా వేరే లెవెల్లో కొని తీసుకుంటే బాగున్నాం. అలాగే డైరెక్షన్ మారుతి గారు, మీకు ఇదొక మంచి అవకాశం. మీరు పార్ట్ 2లో ఇంకా బాగా తీయాలి. ఈ రాజా సాబ్ ఈ సినిమాని పార్ట్ 2ని మీరు ఇంకా ఇంతకంటే ఇంకా బాగా తీయాలి. ఆ సినిమా కూడా మేము బాగా ఆడిస్తాం. కానీ మీరు ఒకసారి మైండ్ మొత్తం ఒకే దగ్గర పెట్టి ఏకాగ్రతతో కష్టపడి
మీరు ప్రభాస్ అన్నని ఏ లెవెల్లో ఓడాలో ఆ లెవెల్లో ఓడండి. అంతేగాని దయచేసి అన్నకి ఏ మాత్రం తగ్గించకండి. అక్కడ అన్న తగ్గే రకం కాదు, పెంచే రకమే, పెరిగే రకమే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఈ సంక్రాంతికే కాదు, ఇంకా ప్రతి సంక్రాంతికి చరిత్రలో గుర్తుండిపోయేటట్టుగా ఈ సినిమా ఉండిపోద్ది. అంతే కలెక్షన్లు అయితే ఖచ్చితంగా బాహుబలి సినిమాని రికార్డుని బ్రేక్ చేయాలి. బాహుబలి సినిమా 5,000 కోట్లు 10,000 కోట్లు రావాలి. కానీ ఈ సినిమాని దయచేసి ఎవరు ట్రోల్ చేయకండి. దయచేసి మీ అందరూ కోరేదల్లా ఒకటే, ప్రభాస్ అన్నను మన తెలుగు సినిమా హీరో ఎక్కడ పోయినా అమెరికా, చైనా, జపాను, మలేషియా, రష్యా ఎక్కడికైనా పో, ఇంతకంటే సినిమా హీరో ఎవరు లేరంతే. ఇంకా ఈ కటౌట్ అంత డిమాండ్. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పీక్స్గా, ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాడు. పండక్కి సరిగ్గా సినిమా అంటే ఇది.